వెల్కమ్ టు కలగూరగంప. చాలా పనులైనాయి, గృహప్రవేశానికి టైం అయిందనమాట. ఇండ్లు కట్టేసి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇన్ని రోజులు పట్టింది మనం గృహప్రవేశం చేయడానికి. ముహూర్తం ఖరారు అయిందనమాట. ముహూర్తాలు ఏదో నాకు తెలియదు, కానీ ఇవాళ చూస్తే కొంచెం మంచి రోజు అనిపించింది. గురువారము, సెంటిమెంటు అండ్ ఇంట్లో శుభ్రంగా చాలా రోజుల తర్వాత నీట్గా గంటసేపు అన్నీ శుభ్రం చేసుకొని పూజ చేసుకున్నా, అట్లా అనమాట. సో నేను రిలాక్స్గా ఉంటే, ఎప్పుడు మనసు నాకు ప్రశాంతంగా ఉంటే ఆ రోజే నేను హ్యాపీగా ఉంటా. ఆ రోజే హ్యాపీగా ఉంటా అంటే రోజే హ్యాపీగా ఉంటా, ఒక గాల్లో తేలాడుతుంటా అనమాట. అలాంటి రోజే మంచిగా గృహప్రవేశం చేస్తే బాగుంటుందని గృహప్రవేశం చేయడానికి వచ్చిన. రండి అబ్బా, పోదాము రండి. అంటే ఏదో పెద్ద దావత్ చేస్తుంది శ్రీదేవి అనుకున్నారు. ఏం దావతో చూపిస్తారండి.
ఫైనల్గా మనము చిలుకూరు స్టోర్ వెనకాల ఎంటర్ అయినాం ఈరోజు. ఇవి మనకు కొంత మెటీరియల్ పెట్టుకోవడానికి, ఒక 2-3 ఫ్యామిలీస్ ఉండడానికి స్పేస్ ఇది మనకు. సో చాలా వర్క్ ఉంది, కొంచెం అలసిపోతున్నా. బట్ మొదలు పెట్టాక ఎట్లుందంటే పులి మీద స్వారీలాగా ఉందన్నమాట. ఆపేస్తే ఫైనాన్షియల్గా చాలా కష్టం. సో ముందర పోవాలంటే కొన్ని ప్రాబ్లమ్స్. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా శ్రీదేవి ఆగదు కదా, ఏదో ఒక రకంగా కంప్లీట్ చేస్తుంది. జస్ట్ మిమ్మల్ని చూసుకొని మీ బలం, నా బలగం మీరు, అదనమాట విషయం. ఓకేనా? చాలా సింపుల్గా మా గృహప్రవేశం ఇన్నిండ్లకు అయింది. సో ఇట్లాంటి గృహప్రవేశాలు కూడా చేసుకోవచ్చు, మీరు కూడా అప్పుడప్పుడు చేసుకోండి ఇట్లా. ఓకేనా? మా పిల్లల్ని బాగా బ్లెస్ చేయండి. చాలామంది ఎంప్లాయీస్ రావాలి ఇక్కడికి, చాలా ఫ్యామిలీస్కి మనం సపోర్ట్ చేయొచ్చు, అంత స్కోప్ ఉంది. మన నర్సరీ కనుక సూపర్ డూపర్ హిట్ అయితే మాత్రం తిరుగు ఉండదన్నమాట. సో నా ఐడియా లేదంటే నా ఆలోచన ఎవరికి చెప్పినా చాలా బాగుంది అంటున్నారు. బట్ ఆ బాగున్న ఆలోచన 100% నేను ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఎనర్జీ, చాలా బ్లెస్సింగ్స్ కావాలి మీ నుంచి. సో అఫ్కోర్స్ మీ బ్లెస్సింగ్స్ మీ అన్నీ కూడా ఎప్పుడు నాకు ఉంటాయి. ఎందుకంటే మీ నుంచి అంత పాజిటివ్ ఎనర్జీ లేకపోతే ఒక మనిషి ఎనర్జీ ఇన్ని పనులు చేయడానికి అసలు కుదరదు, ఎవరైనా సరే, అది ఏమైనా సరే. సో నా చుట్టూ ఉన్నోళ్ళు, మీరు అంటే ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, వేరే కంట్రీస్లో ఉన్నా, మీరు నా గురించి అనుకున్నప్పుడు ఒక పాజిటివ్ ఆలోచన ఉంటుంది కదా, ఆ ఆలోచనల నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ నాకు రీచ్ అవుతుంది. కాబట్టి ఇంత ఎనర్జెటిక్గా, ఇంత ఏమంటారు డైనమిక్గా, ఇంత ఛాలెంజింగ్గా ప్రతి వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సాధ్యపడుతుంది అది కేవలం మీ వల్లనే. మీ బ్లెస్సింగ్స్ ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.